ఒక విశాలమైన అడవిలో కోతి, ఏనుగు, మొసలి ఎంతో స్నేహంగా ఉండేవి. అవి ప్రతిరోజు కలిసి తిరిగేవి, ఆటలు కూడా ఆడేవి, కబుర్లు చెప్పుకునేవి. వాటిలో కోతి చాలా అందంగా, చలాకీగా ఉండేది. తన తోకను చూసుకొని ఎంతో గర్వపడేది. నాలాంటి అందగత్తె ఈ అడవిలో లేదు అని తరచూ చెప్పేది. ఎవరైనా ఆపదలో ఉంటే చూసి నవ్వుకునేదే గాని సహాయం చేసేది కాదు కోతి. ఏనుగు తన పెద్ద చెవులు, పొడవాటి తొండం, కొండలాంటి నల్లటి శరీరం చూసుకొని బాధపడేది. కానీ ఎవరైనా కష్టాల్లో ఉంటే తనకు చేతనైన సహాయం చేసేది ఏనుగు. మొసలి ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండేది. తన పొట్టి కాళ్ళు, రంపపు పళ్ళు, గరుకైన చర్మం చూసుకొని సిగ్గుపడేది. ఒకరోజు మృగరాజు సింహం అడవిలో ఒక ప్రకటన చేశాడు. నా పుట్టినరోజు సందర్భంగా అడవిలో అందాల పోటీ జరుగుతుంది అని గర్జించాడు సింహం. అడవిలోని జంతువులంతా సంతోషంతో దరఖాస్తు చేసుకున్నాయి. కోతి, ఏనుగు, మొసలి కూడా పాల్గొనాలని నిర్ణయించుకున్నాయి. ఆ రోజున జంతువులన్నీ అడవిని అందంగా పూలతో, ఆకులతో అలంకరించాయి. అవన్నీ ఆతృతగా పోటీకి సిద్ధమయ్యాయి. కోతి చెరువులోకి వెళ్ళి తన ప్రతిబింబం చూసుకుంది. నా చర్మం మెరిసిపోతుంది, నా ముఖం కాంతివంతంగా ఉంది అని గర్వంగా అనుకుంది. ఊగే తన తోకను చూసి మరింత అహంకారపడింది. ఏనుగు మాత్రం చెరువులో తన భారీ శరీరాన్ని చూసుకొని తల వంచుకుంది. నేను కోతిలా సన్నగా లేను అని చాలా బాధపడింది. మొసలి కూడా నిశ్శబ్దంగా పక్కనే నిలబడి పరిసరాలను గమనించసాగింది. పోటీ మొదలైంది. మొదట కోతి చెట్ల మధ్య ఊగుతూ తన కళను ప్రదర్శించింది. జంతువులన్నీ నవ్వుతూ చప్పట్లు కొట్టాయి. తర్వాత ఏనుగు ముందుకు వచ్చి పూలగుత్తులను తయారు చేసి చెట్లను అలంకరించింది. ఆ సువాసనతో అడవి అంతా పరిమళించింది. అడవి జంతువులేవి ఇంత అందం ఎన్నడూ చూడలేదు. మొసలి మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయింది. అంతలో ఒక్కసారిగా కేక వినిపించింది. ఒక చిన్న జింకపిల్ల చెరువులోకి జారిపడి మునిగిపోతూ ఉంది. కోతి దానిని చూసి నవ్వుతూ ఇది కూడా తేలాలనుకుంటుందేమో అని అంది. ఏనుగు సాయం చేయాలనుకుంది, కానీ దాని పెద్ద కాళ్ళ వల్ల త్వరగా చెరువులోకి చేరలేకపోయింది. మొసలి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నీటిలోకి దూకి జింకపిల్లను చాకచక్యంగా కాపాడింది. దానిని జాగ్రత్తగా తీరానికి తీసుకువచ్చింది మొసలి. జింక తల్లి కళ్ళలో కృతజ్ఞతతో నీళ్లు తెచ్చుకుంది. నీకు అందమైన మనసు ఉంది అని మొసలిని అభినందించింది. అడవిలోని ప్రతి జంతువు మొసలికి చప్పట్లు కొట్టింది. మృగరాజు సింహం ముందుకు వచ్చి చిరునవ్వు చిందిస్తూ ఈ పోటీ విజేత మొసలే, ఎందుకంటే మనసే నిజమైన అందం అని ప్రకటించాడు. అందరూ ఆ మాట విని మొసలిని ప్రశంసించాయి. ఆ రోజు నుంచి మొసలి ఇకపై తన గురించి తాను సిగ్గుపడలేదు. ఆ 3 జంతువులు మరింత బలమైన స్నేహంతో జీవించాయి.